ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన కొత్త పొలిటికల్ థ్రిల్లర్ భద్రకాళి. ఇది తమిళ్లో రిలీజైన శక్తి థిరుమగన్ మూవీ తెలుగు డబ్డ్ వర్జన్. విజయ్ యాంటోనీ కెరియర్లో 25వ మూవీ అయ్యింది. కానీ ఫ్యాన్స్లో మాత్రం అంత ఎక్సైట్మెంట్ కనిపించలేదు. సరే, ఈ మూవీ ఎలాగుందో చూద్దాం. స్టోరీలోకి వెళ్తే కిట్టు అనే వ్యక్తి సెక్రటేరియట్లో మీడియేటర్గా ఉంటాడు. ఎవరి ఫ్యూచర్ అయినా అతని చేతుల్లోనే ఉంటుంది. ఒక బెగ్గర్ని మిలియనేర్ చేయగలడు అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎస్ఐని కానిస్టేబుల్కి డిమోట్ చేయగలడు. ఇంత పవరున్న వ్యక్తి ఒకరోజు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభ్యంకర్ శంకర్తో కాన్ఫ్లిక్ట్లో పడతాడు. అప్పటినుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒక షాకింగ్ స్కామ్, 6,236 కోట్లు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, కిట్టు నిజంగా కరప్టా లేక ఒక హిడెన్ అజెండా ఏమైనా ఉందా అనేది సినిమా కోర్ పాయింట్. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, ఫస్ట్ నుంచే కిట్టు క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సెక్రటేరియట్లో అతని క్లౌట్ని చూపించే సీన్సు గ్రిప్పింగ్గా ఉంటాయి. అరుణ్ ప్రభు డైరెక్షన్లో కొన్ని డైలాగ్స్ నీట్గా ఉన్నాయి. విజయ్ యాంటోనీ పర్ఫార్మెన్స్ రిస్ట్రెయిన్డ్గా ఉన్నా వెయిట్ని బాగా క్యారీ చేశాడు. అతని ఎల్డ్ మారుతి కొంత హ్యూమర్ జనరేట్ చేశాడు. విలన్ రోల్లో సునీల్ క్రిప్లాని కూడా కామ్ అండ్ స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వీరి కాన్ఫ్రంటేషన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. అలాగే స్కామ్ రివలేషన్ సీన్స్, పాలిటిక్స్ని ఒక చైల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేసే సీక్వెన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంకా మైనస్ పాయింట్స్లోకి వెళ్తే, మూవీ పూర్తిగా సీరియస్ టోన్లోనే ఉంటుంది. అందుకే మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా సరైన పంచ్ ఇవ్వలేదు. అలాగే తృప్తి రవీందర్ రోల్ని అండర్ డెవలప్డ్గా అనిపించింది. ఎక్కువగా సెకండరీ క్యారెక్టర్స్ రావడంతో కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాస్టింగ్లో కూడా కొన్ని చాయిసెస్, మెయిన్గా స్పెషల్ ఆఫీసర్ రామ్ పాండే వెయిట్ తగ్గించేశాయి. టెక్నికల్ సైడ్ చూస్తే, అరుణ్ ప్రభు పొలిటికల్ డ్రామాని శంకర్ స్టైల్లో ప్రెజెంట్ చేయాలని ట్రై చేశాడు. కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి, కానీ కొన్ని ప్లేసెస్లో ఎగ్జిక్యూషన్ ఇంకా బెటరుంటే బాగుండు అనే ఫీలొచ్చింది. షెల్లీ క్యాలిస్ట్రా ఫోటోగ్రఫీ డీసెంట్గా ఉన్న స్టాండౌట్ కాదు. ఎడిటింగ్ రైమండ్ డెరిక్ క్రస్టా క్రిస్ప్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం విజయ్ యాంటోనీ ఇచ్చినందుకే టెన్షన్ని సస్టైన్ చేసింది. ప్రొడక్షన్ స్టాండర్డ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే, భద్రకాళి ఒక పొలిటికల్ రివెంజ్ డ్రామా. కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నా అనీవన్ ఎగ్జిక్యూషన్, ఎక్కువ క్యారెక్టర్స్, అండర్ డెవలప్ ట్రాక్స్ వల్ల ఇంపాక్ట్ తగ్గింది. విజయ్ యాంటోనీ పర్ఫార్మెన్స్ కొన్ని గ్రిప్పింగ్ మొమెంట్స్ కోసం చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకోవడం బెటర్. పొలిటికల్ డ్రామాస్ ఇష్టపడేవారికి ఓకేగా అనిపించవచ్చు. సో గైజ్, మీరు ఈ మూవీ చూసారా? మీకెలా అనిపించింది? ఇలాంటి రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బాయ్.